ములుగు జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం హాజరై మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న బీజేవైఎం నాయకులను అక్రమ అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నియంతృత్వ పాలనకు నిదర్శనమని అన్నారు। ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అన్ని నెరవేర్చలేని ఎడల ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు। 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్లు లేక ఎంతో మంది యువతీ యువకులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి నిరుద్యోగుల కోసం 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేయాలని, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3లో ఎక్కువ మొత్తంలో నోటిఫికేషన్ వేయాలని, జాబ్ నోటిఫికేషన్ వేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది। ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, పాలసీ మరియు రీసెర్చ్ కన్వీనర్ బూక్యా రాజు పాల్గొన్నారు। నిరుద్యోగ ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పోట్లాడుతూనే ఉంటుంది। తప్పకుండా రాబోయే రోజుల్లో మంత్రి గారు ముట్టడి జరుగుతుంది, లోకల్ ఉన్న మంత్రి